హీరో రాజ్ తరుణ్ లవ్ స్టోరీ సినిమాను తలపిస్తోంది. రాజ్ తరుణ్ వ్యవహారంలో లావణ్య అండ్ మాల్వి మల్హోత్రా పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. మరోసారి రాజ్ తరుణ్ మాల్వీపై నార్సింగ్ కేసులో లావణ్య ఫిర్యాదు చేసింది. కంప్లైంట్కు సంబంధించి స్క్రీన్ షాట్లు మరికొన్ని ఆధారాలు పోలీసులకు అందజేసింది. మరోవైపు రాయదుర్గం పిఎస్లో లావణ్యపై మాల్వి ఫిర్యాదు చేసింది. అయితే రాయదుర్గం పిఎస్ నుంచి ఫిలింనగర్ పిఎస్కు 0 ఎఫ్ఐఆర్ ట్రాన్స్ఫర్ చేశారు. లావణ్య తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు మాల్వి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఇరువురు ఫిర్యాదులను పరిశీలిస్తున్నామన్న పోలీసులు ఫిలింనగర్ పిఎస్లో లావణ్యపై కేసు నమోదైనట్లు వెల్లడించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, సుభాన్ గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సంచలనం క్రియేట్ చేస్తున్న ఏదో రాష్ట్రం కేసులో మరో ట్విస్ట్ జరిగింది. రాష్ట్రంలో తను ప్రేమించి మోసం చేశారని క్రీడాలు లావణ్య విషయం తెలిసి ఈ క్రమంలో లావణ్య రాష్ట్రం మాల్వి పై రెండోసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి మరికొన్ని ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన ఈ దగ్గర ఉన్న ఆధారాలు పోలీసులకు పోలీసులు ఫిర్యాదు స్వీకరించిన తర్వాత పోలీసులు మీకు భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే లావణ్య తనపై అసత్య ఆరోపణలు చేస్తుందంటే మాల్వి మల్హోత్రా పోలీసులను మొన్న ఆశ్రయించబడుతుంది. గచ్చిబౌలి పిఎస్ లో ఫిర్యాదు చేసింది. గచ్చిబౌలి పిఎస్ నుంచి రాయదుర్గం నుంచి ఫిలింనగర్ పిఎస్ కు 0 ఎఫ్ఐఆర్ గా వాళ్ళు పోలీసులు పంపించిన పరిస్థితి ఉంది. తనకు ఎలాంటి సంబంధం లేదని, వచ్చిన 6 నెలలుగా ఆయనతో కనీసం మాట్లాడలేదని కూడా మాల్వి పేర్కొన్న పరిస్థితి. ఆమె తనను బ్లాక్ మెయిల్ చేస్తుందని మాల్వి తన ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. ఫిలింనగర్ పోలీసులు మాల్వి మల్హోత్రాను ఫోన్ లో సంప్రదించినప్పుడు తను షూటింగ్ లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి 2-3 రోజులు బయట ఉన్నాను, వచ్చిన తర్వాత మీకు అందుబాటులోకి వస్తా, మిమ్మల్ని కలుస్తాం మీకు పోలీసులు చెప్పినట్టు ఫిలింనగర్ చెప్తున్న పరిస్థితి. మరోవైపు రాజ్ తరుణ్ నన్ను నమ్మించి మోసం చేశాయని లావణ్య పేర్కొన్న పరిస్థితి. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి మీడియా ముఖంగా వచ్చింది. అయితే హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయలో పడి తనను దూరం పెట్టాయని సంచలన ఆరోపణ చేసిన పరిస్థితి. మరోవైపు ప్రేమలో ఉన్న మాట వాస్తవమేనని రాష్ట్రాన్ని ఒప్పుకున్న పరిస్థితి. గతంలో ఆమెతో ప్రేమలో ఉన్న మాట వాస్తవమే అని నిజమే అని అంగీకరించే రాష్ట్రం ఇప్పుడు ఆమెను మస్తానా అనే వేరే వ్యక్తితో రిలేషన్ లో ఉందని, అంతేకాకుండా లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉందని చెప్పి ఆయన సంచలన ఆరోపణ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి అయితే పోలీసులు అటు లావణ్యను ఇటు మాల్వి మల్హోత్రాను వాళ్ళకు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో, లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి. నార్సింగ్ పోలీసులు మరి ఇవన్నీ ఆధారాలు సేకరించిన తర్వాత, ఆధారాలు చూసిన తర్వాత రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాను పిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. సుభాన్.